హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మొగ్లాలి హేమలత. మేమైతే బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. మొన్నటి వీడియోలోనైతే చూశారు కదా, మొత్తం అయితే చూడలేదు కదా మీరు. ఇప్పుడైతే మేము బయలుదేరాము. వినాయక్ నగర్లో మేము ఉన్నాము ఇప్పుడు ఫ్రెండ్స్. ట్రైన్ వస్తుంటే అదైతే పడిపోయింది, గేట్ అయితే పడ్డదన్నమాట. గేట్ పడిందని మేము అక్కడ ఆగాం ఫ్రెండ్స్. అయితే ట్రైన్ అయితే వస్తుంది, భోగి ట్రైన్ అనుకుంటా వచ్చేది. అందుకోసం వీళ్ళందరూ కలిసి ఆగారు అక్కడ, మేము కూడా ఆగాం ఫ్రెండ్స్. వచ్చింది ట్రైన్ అయితే చూడండి ఫ్రెండ్స్, భోగి ట్రైనే. నేను అనుకున్నది నిజమైంది. మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. కోర్ట్ దగ్గర అనమాట, కోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు కోర్టు ఉంటుండే అక్కడికైతే వెళ్తున్నాం మేమైతే. బండి మీదనే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఇక్కడ కూడా స్టాండ్ అంటే గేట్ పడుతుంది అనమాట. ఈ గేట్ వేరు, ఇందాక చూసిన గేట్ కూడా వేరు, 2 గేట్లు ఉన్నాయన్నమాట. దీనికైతే దగ్గరలోనే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే. ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదా. ఈ షాప్స్ అన్ని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవన్నీ రిజిస్ట్రేషన్ అండి. ఈ రిజిస్ట్రేషన్ అంటే నేను అయితే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకుంటున్నాను కూడా. ఓకే కూడా అయిపోయింది అంత ప్రాసెస్ అంతా. లోన్కి కూడా వెళ్ళాము మేము. లోన్ తీసుకుంటున్నానే ఇది నా పోస్టర్ అనేది కట్టాను అక్కడ. మన ఇంటికి కట్టాం కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఇది ఎందువల్ల కట్టానో చెప్తాను ముందు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అదే అన్నమాట విశేషం. ఇదే అండి మాకు గుడ్ న్యూస్. అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ సింగిల్ బెడ్రూమ్ అనేది తీసుకున్నాము. దానికైతే పెయింట్ వేయాలి. రేపైతే పెయింట్ వేస్తుంటే చూపిస్తాను ఆ ఇల్లు ఏంటో, ఎక్కడుంది ఏంటి అని అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. అదైతే రెంట్కి ఇవ్వాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూడండి ఫ్రెండ్స్, ఆ ఇంటి ఓనర్ అయితే లాయర్ని అయితే తెచ్చుకున్నాడు. లాయర్ని అయితే తెచ్చుకున్నాడు కదా. లాయర్ అయితే మాట్లాడుతున్నాడు అనమాట, దీంట్లో ఏదన్నా మిస్టేక్ ఉందా ఏంది అని. మళ్ళీ మాకు సైన్ పెట్టడానికి ఒక ఉండాలి కదా అని అన్నారు. మా ఆడబిడ్డని అయితే తెచ్చుకున్నాము. ఈమెనే అనమాట ఆడబిడ్డే. అయితే వచ్చింది. వీడియో తీయొద్దన్నది కానీ నేను చాటంగా తీసిన. ఎందుకో ఆమెకి వీడియో అంటే ఇష్టం ఉందో లేదో మరి తెలియదు, కానీ నేనైతే తీశాను. చాలా వీడియోస్లలో ఉంది కానీ ఎందుకు మొహమాట పడ్డదో మరి తెలియదు. నేనైతే తీశాను. ఆమె అయితే సైన్ పెట్టడానికి అయితే వచ్చింది. ఏం తెచ్చారంటున్నాడు స్వీట్. ఎందుకు తెచ్చారంటే విశేషం ఉందని చెప్పాను కదా, గుడ్ న్యూస్ ఉందని చెప్పాను కదా. చెప్పలేదు కదా మీకు ఎవరికి. మీతో పాటు మా గల్లీలకు కూడా ఎవ్వరికి తెలియదు ఈ విషయం. అయితే మీకే ఫస్ట్ చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు మేమైతే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాము. అదైతే రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి మేమైతే ఇప్పుడు స్వీట్స్ పంచడానికి వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి వెళ్దాము రండి. అక్కడ బట్టలు తీస్తుంది. బంద్ చేయి ఐషు, బంద్ చేయి. అలా తీస్తే ఎట్లనే అనుకుంటామేమో. ఐషు రావచ్చా? వీడియో తీనా? తెచ్చి ఆడొచ్చిండు. నేను అందుకే వద్దాక బయటికి వెళ్ళగొట్టు. ఒక్క నిమిషం, కెమెరా బంద్ చేస్తున్నాయి. ఏమైంది ఇప్పుడే? పెళ్ళైనా ఇక పక్క పెట్టాలంటే దేనికో దానికి ఖర్చు అవుతుంది. ఇట్లా తీసి కట్టుకున్నా అయిపోతుంది. లోన్ తీసినవారా? లోనే తీసిన. ఇల్లు మొత్తం మొత్తమా? ఎంత కట్టినావు? క్యాష్ క్యాష్
ఎన్నంతలా బుద్ధిని అడిగిన సింతకు వచ్చిందా అంటే ఊరికి పోయింది కదా ఇంకా రాలేదంటే ఈరోజు మొన్ననే అయింది అది ఈరోజు నోట్స్లోనే చూపిస్తుంది వచ్చిందమ్మా లేరా వాళ్ళు స్వీట్ డిష్ చూడ చూపెట్టాలి కదా నేనే చేసిన నేను ఇంతో ఇంకేం తెలుసు కొత్త నీళ్ళు పడ్డాయా నీళ్ళు పోతున్నాయి ఇవ కూడా మా ఫ్రెండే మా గల్లీలో ఫ్రెండ్స్ అందరు తీసుకో ఇంకా ఎవరికి స్వీట్ ఇష్టం లేనట్టు మాంతక్క ఉన్నారా లేరా రిక్కి వస్తుంది నన్ను దాన్ని నోట్లో పెట్టి రిక్కీ సర్లే ఉండదు అడుగుపో చెల్లా మమ్మీ పెద్దడికి మా